పరమేశ్వరుడికి ఆ జగన్మాత ఆదిపరాశక్తి చక్కగా మారేడున్నాలు పువ్వులు అన్ని కోసుకొస్తూ ఆ సమాధి వేదిక అలికి మురుగులు పెడుతూ పరమేశ్వరుని అర్చిస్తోంది, తరిస్తోంది. మారేడు చెట్టు ఎలా ఏర్పడిందంటే మహావిష్ణువుకు మహాలక్ష్మి పాదసేవ చేస్తోంది. నేనంటే మీకు ఇష్టమైన అని అడిగింది. అదేమిటి లక్ష్మి, భార్య అంటే భర్తకి ఇష్టం ఉండదా అన్నాడు ఆయన. అలా కాదు, నేను తప్ప మరెవరో మీకు ఇష్టం ఉండకూడదండి అంటే ఉడికిద్దాం అనుకున్నాడు ఆయన. సరదాగా నాకు పరమేశ్వరుడు అంటే ఇష్టం అన్నాడు. మళ్ళీ రెండోసారి చెప్పండి అండి, నాకు పరమేశ్వరుడి భక్తులంటే ఇష్టం అన్నాడు. మరి ముచ్చటగా మూడోసారి నా భక్తులంటే నాకు ఇష్టం అన్నాడు. దాంతో ఆవిడ నేను మీకు ఇష్టం అవ్వాలంటే ఏం చెయ్యాలండి, సహస్ర కమలాలతో పరమేశ్వరుడికి ఏడాది పాటు పూజ చెయ్యన్నాడు. సహస్రనామాలతో ప్రారంభించింది హరివాసన ఏకాదశి. అంతే 364 రోజులు పూర్తి అయిపోయాయి. ఒక్క రోజు కావాలనే ఆ ఒక్క కమలం తక్కువ చేశాడు పరమేశ్వరుడు. దాంతో ఆవిడ తన వక్షాన్ని కోసి పరమేశ్వరుడికి 1000వ కమలంగా అర్పించింది మహాలక్ష్మి. పరమేశ్వరుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. అమ్మా సోదరి, ఏ స్త్రీ చేయనిటువంటి అపూర్వత్యాగం చేసావు నువ్వు, కనుక ఈ వక్షాన్ని వృధా పోనిమునని భూమిలో పాతాడు. అదే మారేడు చెట్టుగా ఆవిర్భవించింది. భక్త మహాశైలారా, జై శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద గోవింద. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రై కోమలై శుభై తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. సర్వత్రైలోక్యకర్తారం సర్వత్రైలోక్యపాలనం సర్వత్రైలోక్యహర్తారం ఏకబిల్వం శివార్పణం. చెప్పునా సలాది సత్యనారాయణ గారు మా ఇంటికి వచ్చారు. మంథా దంపతులతో పాటు వారు 200 బహుకరించారు కళాభిమానంతో. వారిని, వారి కుటుంబ సభ్యుల్ని అమ్మవారు జగన్మాత ఆదిపరాశక్తి ఎల్లవేళలా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యముల కాపాడుగా ప్రార్థిస్తూ ఇటువంటి కొన్ని లక్షలు భగవంతుడి వారు కలగజేయాలి. దానబుద్ధి తరతరాలు వారు కలిగి ఉండాలి. ఇక్కడ ఇలా ఉండగా స్వర్గంలో పరిస్థితి వేరేలా ఉంది. దుర్మార్గుడైన తారకాసురుడు, ఎవడు వాడు, వజ్రాంగుడనే రాక్షసుని కుమారుడు. వాడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుడు. ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోరా అంటే వాడన్నాడు, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు బ్రహ్మదేవా అన్నాడు. బ్రహ్మదేవుడు అన్నాడు, పునరపి జననం పునరపి మననం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే అని శంకర భగవత్పాదులు అన్నట్లుగా, ఒరే నాయనా, పుట్టిన ప్రతివాడు చాలా తప్పదురా, ఏదైనా కోరుకో అన్నాడు. అప్పుడు వాడు బాగా ఆలోచించి ఒక స్త్రీ త్యాగం, ఒక పురుషుని ప్రమేయంతో పరమేశ్వరుడికి కలిగే అయోనిజుడైన కుమారుని చేతిలో మాత్రం నేను మరణించాలి అన్నాడు. వాడి తెలివితేటలు తగలయ్యా దొంగాడు. వాడి ఉద్దేశం ఏమిటి, దక్షయజ్ఞంలో దాక్షాయిని దగ్ధమైపోయి నిరీశ్వర యాగం చేయ సంకల్పించాడు దక్షుడు. వాడికి ఏం బుద్ధి పుట్టిందో. ఒకసారి అష్టప్రజాపతుల్లో దక్షుడు ఒకడు వచ్చాడు సభకి. అందరూ లేచారు, పరమేశ్వరుడు లేవలేదు. అప్పటికే ఆయన అల్లుడయ్యాడు, సతీదేవిని వివాహం చేసుకున్నాడు. అవురవురవురా, ఇంత గొప్పవాణ్ణి, అహంకారం, నేను వస్తే లేవడా అని నిరీశ్వర యాగం, ఈశ్వరుడు లేని యాగం సంకల్పించాడు. అనేక మంది దేవతలందరూ కూడా యాగానికి వెడుతున్నారు. ఏమిటా కోలాహలం ఉంది. అమ్మవారు సతీదేవి చెడికెత్తల్ని, అమ్మా మీ నాన్నగారు యజ్ఞం సంకల్పించారు, అక్కడికి వెడుతున్నారు అందరూ అన్నారు. అదేమిటి మన్ని పిలవలేదేమిటండి ఆవిడ. పోన్లే సతీ, మన ఎలాగా పిలవలేదు, వద్దు వెళ్ళొద్దు, పిలవని పేరంటాం కదా, వెళ్ళకూడదన్నాడు ఆయన పరమేశ్వరుడు. విందే ఆవిడ వెళ్ళలేదు, వెళ్ళింది, అవమానం పాలయ్యింది. ఆ బొటన వేలితో యోగాగ్నిని సృష్టించుకుని, అందుకే ఎవరు ఆడవాళ్ళు ఈ బొటన మీద ఇలా రాయకూడదు, తప్పు, అది అశుభం. ఆ యోగాగ్నిని కలిగించుకుని అందులో దగ్ధమైపోయింది ఆవిడ. ఇంకా పరమేశ్వరుడు ప్రళయతాండవం చేశాడు, వీరభద్రుడిని సృష్టించాడు ఓ జగదీకి. అంతే, ఆ దక్షయజ్ఞం సర్వనాశనం చేశాడు. మేకతల తెచ్చి అతికిచ్చే తప్ప వాడి బుద్ధి మారలేదు దక్షుడిది. అలా ఆ దక్షయజ్ఞంలో సతీదేవి దగ్ధమైపోయింది. ఆయన విరక్తితో పరమేశ్వరుడు తపస్సు చేసుకున్నాడు ముక్కు మూసుకుని. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోడు, ఇంకా పిల్లలు పుట్టే అవకాశమే లేదు కనుక అమ్మా నేను బతికిపోయాను అనుకున్నాడు. ఇంకా దేవతల్ని నానాహింస పెడుతున్నాడు.
ఆ అష్టదిక్పాలకుల్ని అష్ట కష్టాలు పెట్టాడు. దేవేంద్రుడిని సింహాసనం నుంచి లాగి కింద మారేశాడు. దేవేంద్రుడి తల్లుంది అదితి, ఆవిడ కుండలాలు పీకేశాడు. వరుడికి గొడుగుంది, వరుణుడికి ఆ గొడుగు పుచ్చేసుకున్నాడు. అలా వాళ్ళని నానాహింస పెట్టేశాడు. అయ్య బాబోయ్, ఈ బాధను భరించలేనురా నాయనా అని బతుకుంటే బలుసా ఎరువు తిందామని అందరూ మూకుమ్మడిగా కట్టకట్టుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. నవమితే చరణ సరసిజ యుగళే, నవమితే చరణ సరసిజ యుగళే, తామర సోధవ పాదక నిగళే, నవమితే చరణ సరసిజ యుగళే, తామర సోధవ పాదక నిగళే. కామిత జన జయ కల్పకతుల్య, యామినీ జర హృదయ కఠిన భూమి సురపాల వేదలోల సత్యశీల గుణజాల నిరధమాడి మనోనుకూల నిఖిలాదిత దయాల వాల నవమితే భూమి సురపాల వేదలోల సత్యశీల సుగుణజాల నిరతవాణి మనోనుకూల నిఖిలాసిత జన దయాల వాల నవమితే చరణ సరసిజ యుగళే, తామర సోభవ పాదక నిగళే. అలా ఆ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు దేవతలు. దేవతలారా, మీరు ఒక్క పని చేయండి, పార్వతీ పరమేశ్వరుడు వివాహం జరిగేలా ప్రయత్నించండి అన్నాడు ఆయన. ఆయన సొమ్మేం పోయింది? పరమేశ్వరుడు ఒకడు, ఈ బ్రహ్మదేవుడు ఒకడు. ఆ బ్రహ్మరాక్షసులందరూ తపస్సు చేస్తుండడం, వీడు ముడుగు ముడుగు వాళ్ళు ఇచ్చేస్తుండడం, అది వీళ్ళ పీకి ఉరితాడలా చుట్టుకోవడం దేవతలకి. అలాగేగా భస్మాసురుడు, వాడు అమ్మకడుపు మాడ ఏమీ దొరకనట్టే, నేను ఎవరిని ఎత్తిమీ చేయి పెడితే వాడు భస్మం అయిపోవాలి అన్నాడు. ఓ బ్రహ్మదే బాగా చక్కగా పుచ్చుకో అన్నాడు పరమేశ్వరుడు. అయితే ఒక్కసారి ఫర్ ఏ ట్రైల్, నేను ట్రైల్ వేస్తానయ్యా, అసలు ఒకసారి నేను ఎత్తిమీ చెయ్యట్టి అసలు నువ్వు మాడిపోతావా లేదో చూస్తానన్నాడు. అయ్యో వీడమ్మ కడుపు మాడ, నేను ఇచ్చిన వరం నాకే ఎదురు తిరిగింది రా బాబో అని గోలెట్టి ముందర పరమేశ్వరుడి పరుగు, వెనకాల వాడు పరుగు, భస్మాసుడు పరుగు. చూసారా అది? అందుకని వాళ్ళు అలా వరాలు ఇచ్చేస్తూ ఉంటారు. ఏమిటయ్యా బ్రహ్మదేవ, ఏమిటి మాకి హింస అన్నారు దేవతలు. మీకేం పర్వాలేదు, పార్వతీ పరమేశ్వరులకు పెళ్ళి ఇలా చూడండి అన్నారు. నీ సొమ్మేం పోయింది ఆయన, ఇచ్చేసావు వరం, మేము నానా తిప్పలు పడుతున్నాం అని దేవేంద్రుడు సత్యలోకం నుండి స్వర్గలోకానికి వచ్చి తన మనస్సులో మన్మధుణ్ణి స్మరించాడు. ఈ పనికి తగ్గ సమర్థుడు అతనే అని. ఓహో, టెలిపతి అంటారు దీన్ని. మనం ఇప్పుడేదో కనుక్కున్నామని ఓ దగ్గర గొప్పలు పడిపోతున్నాం, కానీ అప్పటి నుంచి ఉన్నాయి. అంటే భావతరంగాల ద్వారా మన మనసులోని భావం అవతలి వ్యక్తికి తెలుస్తుంది, దాన్ని టెలిపతి అంటారు. సరే, ఆ మన్మధుడు బయలుదేరాడు. ఆ అమ్మవారి ప్రార్థన చేసుకుంటూ ఇలా బయలుదేరాడు. శివాని భవాని సర్వా నీకు
అరుణ చిలుకు సిరి నగవుల కనకధార దేవని అరుణ చిలుకు సిరి నగవుల కనకధార దేవని నీదరఘాసగలాసుల దరిజే దారియని విధాల శుద్ధి విధానను పులుగలు బలే రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళి జీవని రసోద్రిక్త భద్రకాళి జీవని భీతావక భక్తాళి అభయపాళి జీవని భీభత్సారల జీలము భీనాథ దేవివని అద్భుతము అతులితము లీల చూపినవని గిరిరంగిని శివరంగిని భవభంగని జనని గిరిరంగిని శివరంగిని భవభంగని జనని శతవిధాల శృతి విధాన సుతులు గలుపలే నీ సుతులనే శివాని శివాని శర్వాణి అలా ప్రార్థించారు అమ్మని. అమ్మకు కరుణ కలిగింది. ఆహా, సర్వం దిగ్విజయం అవుతుందని మనసులో అనుకుని మన్మథుడు స్వర్గం చేరాడు. చేరి నన్ను పిలువనంపు కారణమే మొసలవ్యూ తని నిర్వహించు ఏ పనినైనా చిటికెలోన నా సామర్థ్యము నీకెరుగయాన నన్ను పిలువను ఆహ్వానించావు అన్నాడు. దేవేంద్రుడు అంతటి వాణ్ణి చూడండి వాణ్ణి. దేవేంద్రుడు ఎదురేగే అవసరం తంది. సింహాసనంలో అర్ధభాగం ఇచ్చి వచ్చావా మన్మథ, బహుపరాక్రమశాలివి. ఆహా, నీ వల్లే కదా ప్రపంచం అంతా ఇలా ఉంది అన్నాడు. అంతే, గాలి కొట్టిన టైర్లా ఉబ్బిపోయాడు మన్మథుడు. ఓహో, నిజమే కదా, నా వల్లే కదా మానవులందరూ ఇలా ఉన్నారు అనుకున్నాడు. అనుకోని బాధ ఏమైనా వచ్చి పడిందా అన్నాడు. అనుకోకుండా చాలా జరుగుతాయి మానవ జీవితంలో. ఎందుకంటే ఒకడు అస్తమానం లాటరీ టికెట్ కొనడం వాడికి అలవాటు. అలాగే ఓ రోజు వాడికి లాటరీ 10 లక్షలు తగిలింది. అసలే ఓసారి స్టెంట్ వేయించుకున్నాడు గుండెకాయలో. మళ్ళీ ఈ విషయం నీకు లాటరీ తగిలింది రోయ్ అని చెప్తే ఏమో మళ్ళీ ఇంకో స్టెంట్ వేయాలేమో, ఉంటాడో ఊడిపోతాడో అనుకుని ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించారు. ఏమండోయ్ డాక్టర్ గారు, ఇలా మా నాన్నగారికి లాటరీ తగిలింది, చెప్పి చెప్పకుండా తెలిసి తెలియకుండా ఎలాగో అలాగా మేనేజ్ చేసి చెప్పండి. మీకెందుకు, నేనున్నానుగా, మై హూనా అన్నాడు ఫ్యామిలీ డాక్టర్. ఆ పేషెంట్ పక్కన కుర్చీ వేసి కూర్చున్నాడు. ఏమండి రామనాథం గారు, పేషెంట్ పేరు రామనాథం, మీరు లాటరీ టికెట్ కొంటూ ఉంటారు కదా, ఏమైనా తగిలిందా? ఏం తగిలిందండి? బొప్పి, ఇప్పటిదాకా ఏమీ తగలలేదు అన్నాడు వాడు. సరే పోనీ లాటరీలో మీకు 2 లక్షలు తగిలాయి అనుకోండి, ఏం చేస్తారు? ఇదిగో చూసారా ఇల్లు ఎలా ఉందో, బాగు చేయించుకుంటానన్నాడు. 5 లక్షలు తగిలితే మా పిల్లలు 5 ఉన్నారు కదండి, కొట్టు చావకుండా తలో 1 లక్ష పారేస్తానన్నాడు. 10 లక్షలు తగిలితే ఏం చేస్తారు అన్నాడు. నాకంటూ 10 లక్షలు తగిలితే డాక్టర్ గారు నిజం చెప్తున్నాను, సగం మీకు ఇచ్చేస్తానండి అన్నాడు. డాక్టర్ గారు గుండె అయిపోయింది, ఆయన మోసుకుపోయారు. అసలు పేషెంట్ హాయిగా ఉన్నాడు, రిక్షామలా ఉన్నాడు గుండెలో. ఏం చెప్తాడు చెప్పండి. అందుకని అనుకోకుండా అలా జరుగుతూ ఉంటాయి, అలాగనమాట. సరే ఏమయ్యా దేవేంద్ర, ఏమిటి విషయం అన్నారు. ఏం చెప్పమంటావయ్యా, ఆ తారకాసుడి వల్ల మేము అందరం నానా బాధలు పడిపోతున్నాం, ఎలాగైనా సరే వాడు మరణించాలి, ఏమిటి దారి అని బ్రహ్మదేవుని అడిగితే
ఆయనేమో చాలా కూల్గా హాయిగా పార్వతీ పరమేశ్వరికి పెళ్లి చేసేయండి అని చెప్పాడు. మాటలా అది పరమేశ్వరుడికి ఎంత కోపం అసలు. అందులో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ఎవరు డిస్టర్బ్ చేస్తారు? నువ్వు తప్ప అన్నాడు. ఓహో ఇదేదో బాగానే ఉంది రోయ్, మన దేవేంద్రుడు అన్నాడు, వాడు పోయాడు, అది తప్పకుండా నీకు నేను సహాయం చేస్తానుగా, నీకు ఎందుకు అన్నాడు. రతీదేవి ఈ మాటలు వింది. కొంపలు అంటించేసావయ్యా, ఇంటికి వెళ్ళాక పరమేశ్వరుడు అంతటి వాడితో విరోధమా? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? ఆయన ఏదో అలవోకగా మామూలుగా మూడో నేత్రం తెరిస్తే ప్రపంచం అంతా భస్మం అయిపోతుంది. పులితోకని కూర్చున్న పులితోకని మెలిపెట్టడం వంటిది నువ్వు ఏదో అనుకుంటున్నావు. సింహం జూలు పట్టుకుని లాగడం లాంటిది. జాగ్రత్త, ఖబర్దార్, ఏమనుకున్నావు అంది. చాలా చాలేవే, నాకు తెలియదు ఏంటి. ప్రతి స్త్రీ స్వాతంత్ర బర్హతి అన్నాడు. స్త్రీకి స్వాతంత్రం లేదన్నాడు. ఆ మాట ఇప్పుడు అననండి, చూద్దాం. అవునండి, విమానాలు నడిపేస్తున్నారు ఆడవాళ్ళు. అలా సతి మర్యాద ఏమిటో అది తెలిసి మాట్లాడు. భర్తను అనుసరించడం, ఫాలో అవడమే సతి భార్య యొక్క లక్షణం అన్నాడు. అని రతి మాటలు వినిపించుకోలేదు. నీ కర్మ, పోగాలని దాపరించిన వాడికి మంచి మాటలు నచ్చుతాయా? డాన్స్, బేబీ డాన్సులు, మ్యూజికల్ నైట్ అలవాటు పడ్డవాడు హరికథ వింటాడా? టీవీ సీరియల్స్ అలవాటు పడ్డవాళ్ళు వినరు. అది వాళ్ళ కర్మ. మనం ఏం చేస్తాం? మన పని మనం చేసుకోవడమే అమ్మా. అలాగా ఎప్పుడైతే ఆ మహానుభావుడు ఆ దేవేంద్రుడు మన్మధుడిని ఒప్పించాడు, రతీదేవి ఇంకెందుకు ఇంట్లో వాదించి లాభం లేదు. పెళ్ళైన కొత్తలో భార్య చాలా వినయంగా భర్త మాట వింటుంది. అలాగేనండి, సరేనండి, అలాగే అంటుంది. ఓ 2-3 ఏళ్ళు పోయాక భర్త భార్య మాట వింటాడు. సరే లేదు, అలాగే కానిదే అంటాడు. ఇంకా 4-5 ఏళ్ళు పోయాక చుట్టుపక్కల వాళ్ళందరూ వీళ్ళ మాట అంతే, అంతలా కొడుకు చస్తూ ఉంటారని అర్థం అన్నమాట. చుట్టుపక్కల వాళ్ళ వింటారు, ఇద్దరు మాటలను. అలా సరే రతీదేవి సమేతుడై మన్మధుడు ఆ స్థానవాశ్రమానికి ప్రయాణమయ్యాడు. అత్యంత ప్రశాంతంగా, హాయిగా, సహజంగా ఉంది. ఇప్పటి బాబాలు స్వామీజీల ఆశ్రమంలో లేదది. చాలా హడావిడి కదా ఇప్పుడు అంతా. ఎక్కడ పడితే అక్కడ భక్తులు చెప్తాం, అబో బ్రహ్మాండం. అలా బాబాలు స్వామీజీల ఆశ్రమంలో లేదు. చాలా ఒరిజినల్ గా ఉంది, చక్కగా ఉంది. పెద్ద సురపన్న వృక్ష యొక్క వెనక భాగంలో నిలబడ్డాడు మన్మధుడు. ధనస్సును ఆరిత్రాడు, ఆకరణాంత లాగాడు. తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. పంచబాణుడు అంటారు మన్మధుడిని. చిలుక రథం, 5 బాణాలు, పుష్పబాణాలు ఉంటాయి ఆయన దగ్గర. నీలోత్పలం, అరవిందం, చూతం, నవమల్లిక అనే బాణాలు ఉంటాయి ఆయన దగ్గర. ఒక బాణం తీసి రెడీగా కూర్చున్నాడు. ఈలోగా అమ్మ జగన్మాత ఆదిపరాశక్తి చక్కగా బంగారు పల్లెలలో సమస్త సంభారాలు సమకూర్చుకుని పరమేశ్వరుణ్ణి షోడశోపచార విధానంగా పూజ చేసి ధ్యానం, ఆవాహనం, రత్నసింహాసనం, పాదాలకి పాద్యం, హస్తాలకి అర్ఘ్యం, ముఖానికి ఆచమనీయం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షతలు, ఓపికంటే సహస్రం, నీరసంగా ఉంటే అష్టోత్తరం, ధూపం, దీపం, నైవేద్యం, హారతి, మంత్రపుష్పం. అయిపోయింది 16 రకాల పూజా విధానం చేసి గీతం శ్రావయామి అన్న చోట గొంతు బాగుంటే పాడచ్చు, లేకపోతే దేవుడు పారిపోయేలా పాడకూడదు. అదొకటి ఉంది. మళ్ళీ అక్కడ అన్నమాట భగవంతుడు పారిపోతాడు దెబ్బకి. అలా కాకుండా గొంతు బాగుంటే పాడచ్చు. గీతం శ్రావయామి అన్న చోట